వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీలపై టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్ధా వెంకన్న తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. విజయవాడలో నిర్వహించిన ఆ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ ను విమర్శించే హక్కు ఎవరికీ లేదని, లోకేష్ ఉత్తర కుమారుడు కాదు, కలియుగ అభిమన్యుడని అన్నారు. అధికారం పోగానే భయంతో గుండె, వెన్నెముక ఆపరేషన్లంటూ పారిపోయిన నాని, వంశీలే అసలైన ఉత్తర కుమారులని విమర్శించారు. కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి ద్వారా 17,000 మందికి పారదర్శకంగా ఉద్యోగాలు ఇస్తూ ఉంటే చూసి ఓర్వలేక జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలను, కుటుంబ సభ్యులను నీచంగా దూషించిన వారికి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు. లోకేష్ బాబు గారు ఉత్తర కుమారుడు కాదు, కలియుగ అభిమన్యుడు. ఎందుకంటే ఉత్తర కుమారులు ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, తెలుగు ప్రజలకు. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తొడలు కొట్టి జబ్బలు కొట్టుకొని ప్రభుత్వం పోగానే ఎక్కడ లోకేష్ బాబు రెడ్ బుక్ తెరుస్తాడో అని ఒకరికి కొడాలి నానికేమో గుండె దడ పుట్టుకొని బైపాస్ చేయించుకున్నాడు. వల్లభనేని వంశేమో వెన్నులోంచి వణుకొచ్చి వెన్ను నొప్పితో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. మీరా ఉత్తర కుమారులు ఇతరుల తెలుగుదేశం పార్టీలో మేము దమ్ముగా మీ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు చేసే అరాచకాలను మేము ఎండగట్టాం. మీరు మా ప్రభుత్వం రాగానే పారిపోయారు. మీరా లోకేష్ బాబు గారిని ఉత్తర కుమారుడు అనేది, లోకేష్ బాబు గారు ఉత్తర కుమారుడు కాదు, కలియుగ అభిమన్యుడు. మీరు పిరికిబందలు చూడండి. ప్రెస్ మీట్ కూడా ఇద్దరు ఏదో వెనక నుంచి తోస్తుంటే మాట్లాడినట్టు మాట్లాడుతూ మళ్ళీ నోరు చేరారు. మీకు ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పాలన అందరికీ సమానంగా ఫలాలు అందిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఎంతో కష్టపడి పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో రాష్ట్రాన్ని ముందుకు